ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, ఎవరో నిన్ను రాత్రింబవల్లో కూడా తీవ్రంగా గుర్తు చేసుకుంటున్నారు తల్లి. వారు నిన్ను కలిసేదాకా నిద్రపోరట, వాళ్ళు నీతో మాట్లాడేదాకా కూడా నిద్రపోరట. అంతలా భీష్మించుకుని కూర్చున్నారు, అంతలా కంకణం కట్టుకుని మరీ కూర్చున్నారు. ఇందుకే ఎవరు వారు? ఎందుకు నిన్ను కలవాలనుకుంటున్నారు? ఎందుకు నీతో మాట్లాడాలనుకుంటున్నారు? ఎందుకు అంత తీవ్రంగా గుర్తు చేసుకుంటున్నారు? నీకు అయిన వాళ్ళ, కాని వాళ్ళ, నీ మీద ప్రేమ ఉన్నవాళ్ళ, పగ పెంచుకున్న వాళ్ళ, నిన్ను ముంచాలనా, నిన్ను బాగు చెయ్యాలనా, నీకు నష్టపరచాలనా, లాభం తెచ్చిపెట్టాలనా? ఎందుకోసం ఈ వ్యక్తి అంతలా తహతహలాడిపోతున్నారు? ఎందుకు తీవ్రంగా నిన్ను పదే 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 రాత్రింపవళ్ళు గుర్తు చేసుకుంటున్నారు? తెలుసుకోవాలనుందా? ఖచ్చితంగా చివరి దాకా విను తల్లే. ఈ రోజుటి సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. అసలు ఆ వ్యక్తి ఎవరు తెలుసుకునేదాకా ఇప్పుడు నువ్వు నిద్రపోకూడదు. ఆ వ్యక్తి నిన్ను కలిసేదాకా నిద్రపోకుండా ఉండటం కాదు, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేదాకా నువ్వు నిద్రపోకూడదు తల్లి. కంటి మీద రెప్పకూడదా వేయకూడదు. అదే నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతుంది. ఇక నాకు తెలిసిన ఈ మధ్య ఒక ఫ్యామిలీ అండి, విషయం ఏంటంటే వాళ్ళ ఆయన ప్రతిదీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకి, వాళ్ళ అక్కా చెల్లెలకి చెప్పేస్తాడు భార్య గురించి. వాళ్ళేమో ఈవిడని చిన్న చూపు చూస్తారు. ఒక కష్టం వచ్చినా భర్తకు చెప్పుకోలేదు, ఏదైనా బాధ వస్తే పంచుకోలేదు, ఏదైనా కావాలంటే అడగలేదు. ఎందుకంటే ప్రతిదీ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పేస్తున్నాడు. వాళ్ళేమో ఈవిడ భర్త లేనప్పుడు టార్చర్ పెడుతున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇల్లు విడిచి వెళ్ళిపోదామా అంటే అటు పుట్టింటిలో అమ్మా నాన్నల పరువు పోతుంది అని ఒక కారణంతో ఆగిపోతూ ఉన్నప్పుడు ఆవిడ నాకు కాల్ చేశారండి. ఏం చెయ్యాలో తెలియట్లేదండి, మా అత్తగారి ఇంట్లో నాకు ఇలా ఉంది నా పరిస్థితి, అసలు నా భర్త నా విషయాలన్నీ వాళ్ళకు చెప్పేస్తున్నాడు, ఇది నిజంగా విచిత్రంగా ఉంది, నేను ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి, ఒక్కసారి కాల్ చేయండి. గురువు గారు మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తారంటే గురువు గారికి కాల్ చేస్తుందండి ఆవిడ. వారం తిరిగే లోపు వాళ్ళ ఆయన దారికి వచ్చేలా చేశారండి గురువు గారు. అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ తోబుట్టువులకి ఇవ్వాల్సినటువంటి ఆ ఒక రెస్పెక్ట్ వాళ్ళకిస్తూ, వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకిస్తూ, భార్యకు ఇవ్వాల్సిన విలువ భార్యకు ఇస్తున్నాడు. అంటే ఆ తేడా తెలుసుకున్నాడు ఆయన. ఎంత హ్యాపీగా ఉన్నానండి అంటూ ఆవిడ నాతో చెప్పారంటే, మీకు కూడా ఇలాంటి ఎవరికి చెప్పుకోలేని బాధలు, సమస్యలతో అల్లాడిపోతుంటే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడేస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారా మిమ్మల్ని ఆ కష్టం నుంచి బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి నువ్వు ఎప్పుడు తరచు ఒక్క మాట అడుగుతావు, గుర్తుందా? నా సమయం ఎప్పుడు మారుతుంది బాబా? నా తలరాత ఎప్పుడు మారుతుంది? నా విధిరాత ఎప్పుడు మారుతుంది? నేను ఎప్పుడైనా సంతోషంగా ఉండగలనా? నాకంటూ నా వ్యక్తి ఒకరు నా కోసం ఉంటారా? నేను కన్నీళ్లు పెట్టుకుంటే కన్నీళ్లు పెట్టుకుంటారా? నేను నవ్వితే నాతో పాటు నవ్వుతారా?
నేను కష్టంలో ఉంటే నా కష్టాన్ని పంచుకోవటానికి, నా కన్నీళ్లను తుడవటానికి ముందుకొస్తారా? అలాంటి వ్యక్తి ఎవరైనా నా జాతకంలో, నా జీవితంలో రాసి పెట్టి ఉన్నారా బాబా? లేకపోతే నేను ఇలా ఒంటరిగానే పోరాటం చెయ్యాలా? నా జీవితం ఇంతేనా? మారదా? ఈ కష్టాలు ఇంతేనా? కన్నీళ్లు ఇంతేనా? కనీసం ఎవరైనా ఒక వ్యక్తి నా అనే వ్యక్తి ఉంటే ఈ కష్టాల నుంచి, ఈ కన్నీళ్ల నుంచి కొంచెం సులభంగా దాటగలనేమో బాబా. చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు మారుతుంది తండ్రి నా జీవితం అంటూ ఎన్నిసార్లు అడిగావు తల్లి? ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు? విను, సమయం ఎప్పుడూ మారదు తల్లి. మారాల్సిందేంటో తెలుసా? నువ్వు మారాలి. అప్పుడే సమయం తనంతట తానే మారిపోతుంది. ఎందుకంటే సమయం మనిషి లోపల స్థితికి ప్రతిబింబం కాబట్టి ఈరోజు నువ్వు లోపల నుండి ఓడిపోయి ఉంటే బయటంతా ఓటమిలాగానే కనిపిస్తుంది. కానీ ఈరోజు నువ్వు లోపల నిర్ణయం తీసుకుంటే ఏమైనా సరే నా వెనుక నా బాబా ఉన్నాడు, నేను తగ్గను, అప్పుడు చూడు బయట పరిస్థితులు కూడా నీకు వంగి సలాం కొడతాయి. ఇది కేవలం ప్రేరణాత్మక వాక్యం కాదు, సాయి యొక్క నియమం. నీవు దీన్ని ఎప్పుడూ కూడా తీవ్రంగా తీసుకోలేదు కాబట్టి ఈరోజు దీన్ని అనుసరించు. ఈ నియమాన్ని సక్రియం చేయటానికి ఒక్క పని చెయ్యి. కాసేపు ఇక్కడ నాతో ఆగు. కేవలం ఒక్క 5 నిమిషాలు ఆగు. నీ జీవితాన్ని మార్చి మరీ వెళ్తానని నీకు మాట ఇస్తున్నాను. ఎందుకే నిన్ను పదే పదే తీవ్రంగా గుర్తు చేసుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో ఇంకా చెప్పలేదు కదూ? చెప్తాను, కాసింత ఓపిక పట్టు. ఎప్పుడైతే అంతా అయిపోయింది అనిపించినప్పుడు నువ్వు ఈ వీడియోని చూసుకోవటానికి ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకో. మళ్ళీ గుర్తు చేసుకో. నీ సాయి మాటలు మళ్ళీ నీకు ధైర్యాన్ని ఇస్తాయి. నువ్వు ఏం చెయ్యాలో నీకు ఈ మాటలు గుర్తు చేస్తాయి, తెలియజేస్తాయి, అటువైపు నిన్ను నడిపిస్తాయి. నీ మనసు డోలాయమాయనమైనప్పుడు, అంతా అయిపోతుంది అని అనిపించినప్పుడు దీన్ని మళ్ళీ విను. ఆ సమయంలో నీకు మనిషి సహాయం కాదు తల్లి, దైవిక శక్తి కావాలి, సాయి శక్తి కావాలి, సాయి ఆసరా కావాలి. ఆ శక్తి ఈ మాటల్లో ఉంది. ఇప్పుడు చివరి మాట చిన్నది కానీ అత్యంత లోతైన సత్యం చెప్తాను తల్లి. ఏ విషయానికైతే నువ్వు ఎక్కువగా బాధపడిపోతున్నావో, ఎక్కువగా కంగారు పడిపోతూ ఉన్నావో అదే నిన్ను ఎక్కువగా విముక్తి చేస్తుంది. కాబట్టి పారిపోవటం మానుకో, ఎదుర్కో, ధైర్యంగా ఎదుర్కో. ఆ క్షణంలో నన్ను గుర్తు చేసుకో. ఎందుకంటే నువ్వు ఎదురుగా నిలబడినప్పుడు నేను నీ వెనుక నిలబడతాను. నాతో నిలబడిన వాడిని కూల్చే శక్తి ఎవ్వరికీ లేదు, ఇవ్వను కూడా. కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకో తల్లి. నువ్వు మళ్ళీ అదే పాత జీవితంలో గడపాలనుకుంటున్నావా, లేదా ఈ రోజు నుండి కొత్త అధ్యాయం ప్రారంభించాలనుకుంటున్నావా? గుర్తుంచుకో, ఈ అధ్యాయం సులభం కాదు, కానీ నిజమైనది. నిజమైనదైతేనే శాశ్వతమైనది. నువ్వు ఈ అధ్యాయాన్ని ఎంచుకుంటే, ఈ జీవితాన్ని ఎంచుకుంటే ఒకటే చెబుతాను, ఇంతే చెప్తాను. ఇక నువ్వు ఒంటరివి కావు. సాయినాథుడు నీతో ఉన్నాడు, నీ వెనకే ఉన్నాడు, నిన్ను రక్షిస్తూ సంరక్షిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గ్రహించు. ఈరోజు అపార సంపద మరియు నీ జీవితాన్ని మార్చేసేటటువంటి అద్భుతాల ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఇది సాధారణ పిలుపు కాదు తల్లి, దైవిక శక్తి ఇచ్చిన సంకేతం, నీ సాయినాథుడి అనుగ్రహం. ఈ పిలుపును ఎంత మాత్రం అర్ధాంతరంగా వదలకు. ఎందుకో తెలుసా? దీన్ని పూర్తిగా అనుభవించేవాడికి మూసుకుపోయిన విధి ద్వారాలు సాయినాథుడి చేతులతో తెరుచుకుంటాయి. అతని జీవితంలో అలాంటి అద్భుత మలుపు వస్తుంది. దాన్ని అతను ఎప్పుడూ ఊహించి ఉండడు కూడా, కలలో కూడా. అది నువ్వు కూడా ఎప్పుడూ ఊహించలేదు. అలాంటి దారి తెరుచుకోబోతోంది. ధనవర్షం, ఆరోగ్యం, సంతోషం, బంధాల్లో మధురత. నీకోసమంటూ ఒక మనిషి రావటం, ఒక వ్యక్తి రావటం, విషయాల శిఖరాలు అంతగా నిండిపోతాయి. కాబట్టి నీ ప్రపంచమే మారిపోతుంది. ఈరోజు నీతో అలాంటిది ఏదో ఒక అద్భుతం జరగబోతోంది, జరిపిస్తానని మాట ఇస్తున్నాను. నీ పూర్తి ఉనికిని సుఖ సంపదలతో నింపేస్తాను. కాబట్టి ఈ సందేశాన్ని, ఈ వీడియోని చివరి వరకు చూడు తల్లి. చూస్తూ అలా ఉండు, మనసు లోతుల్లోకి తీసుకో. ప్రతి మాటలో నీ విధి జాగృత రహస్యం దాగి ఉంది. నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చాయి, ఎన్నిసార్లు పడ్డావు, ఎన్నిసార్లు అలసిపోయావు, ఆగావు, అవన్నీ కూడా వ్యర్థం కాదు. నీ ప్రతి కన్నీటిని నేను దాచి ఉంచాను, పోగు చేశాను. ఆ నొప్పిని సాయినాథుడు అనుభవించాడు. నీకు వచ్చిన కష్టాలు, కన్నీళ్ల బాధని, ఆ నొప్పిని నువ్వు ఒక్కదానివే భరించి ఉంటే భరించగలవా? సాయి సగం భారాన్ని, నొప్పిని తీసుకున్నాడు కాబట్టి ఈ మాత్రం సహించగలుగుతున్నావు తల్లి. నువ్వు ఒంటరిగా భావించిన ప్రతి సాయంత్రం పూట కూడా అక్కడ ఆ సమయంలో
సాయి శక్తి నీతో నిలబడి ఉంది. ఈరోజు ఈ పిలుపు నీ దగ్గరికి వచ్చింది. నీ విధి ఇకపై తిరగబోతోందని గుర్తు చెయ్యటానికి. నీ బలహీనతపై నవ్విన వాళ్ళు, నీ పతనంపై ఉత్సవాలు చేసిన వాళ్ళు ఇక వారే నీ విజయం చూసి ప్రోత్సహిస్తారు, తల ఉంచుకుంటారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు తల్లి. నీ విధి సాయినాథుడి అనుగ్రహంలో సురక్షితంగా దాచబడి ఉంది. నీ ధైర్యం సాయి శక్తితో ముడిపడి ఉంది. గుర్తించుకో, నిజమైన విజయం ఎవరిది అంటే నొప్పి తర్వాత కూడా నవ్వేవాడి వాడిదే. వైఫల్యం తర్వాత కూడా ప్రయత్నించేవాడిదే. పడి లేచి కూడా ముందుకు వెళ్ళేవాడిదే. నువ్వు అలాంటి భక్తుడివి, అలాంటి నా బిడ్డవి. ఈ రోజు నుండి కూడా నీ విధి తాళాలు తెరుచుకోబోతున్నాయి. అవి కూడా నీ సాయి చేతుల మీదుగా తెరుచుకున్నా. ఇది కేవలం నాపై పూర్తి విశ్వాసం ఉంచు. ఈ పిలుపును మనసుతో అనుసరించు. ఈ పిలుపును తప్పకుండా గుండె లోతుల్లోకి తీసుకో. ఇది నీ సాయినాథుడు నిన్ను ఎంచుకున్నట్లు చెప్పే ఒక సందేశం. ఇక్కడ సాయినాథుడి అద్భుత అనుగ్రహం నీ మీద ఉంది. ఖచ్చితంగా దీన్ని నువ్వు మనసు లోతుల్లోకి తీసుకుంటేనే సాధ్యమవుతుంది. నువ్వు చూస్తావు నీ చుట్టూ ఉన్న మొత్తం వాతావరణం ఎలా మారిపోతుందో. అలాగే ఇది స్వర్గీయ శక్తి యొక్క పిలుపు తల్లి. ఇక నీ అసఫలతల రాత్రి ముగిసిపోయింది. నీ కష్టాల రాత్రి ముగిసిపోయింది. కన్నీళ్ల రాత్రి ముగిసిపోయింది. నీ విజయాల కాంతి ప్రారంభమైంది. ఇక నువ్వు నీ అంతరాత్మ నిజంగా ఉన్నట్లు నీకు తెలుస్తుంది. సాయినాథుడి అనుగ్రహంతో నిలబడిన వాడు ఎంతటికైనా కూడా ముందుకు వెళ్తాడు. దేనికి భయపడడు. ఇది విను తల్లి. నీ హృదయ లోతుల్లోకి దిగాలి. ఎందుకో తెలుసా? ఈరోజు నీ విధి యొక్క రహస్య తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఆ రహస్యాన్ని విప్పి చెప్పబోతున్నా. అది నిన్ను దైవిక ఎత్తులకు తీసుకువెళ్తుంది. నువ్వు అనుకుంటావు కదా, అప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నాలు ఎన్నోసార్లు విరిగిపోయాయి, ఎన్నోసార్లు ఓటమి అంగీకరించావో అవన్నీ వ్యర్థమయ్యాయని బాధపడిపోయావు. సత్యం ఏంటో తెలుసా? ఇంతవరకు కూడా నువ్వు అనుభవించినటువంటి సంఘర్షణలు నీ అంతరాత్మను బలోపేతం చేయటానికే ఉద్దేశించినవి తల్లి. ప్రతి గాయము, ప్రతి విశ్వాసఘాతకం ఏదో ఒక గొప్ప దానికి నీ సాయి సిద్ధం చేస్తున్నాడని సూచన. ఇక్కడ నువ్వు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు పడ్డావు? ఎందుకు మళ్ళీ మళ్ళీ కూడా ప్రజలు నీ నుండి దూరం అయ్యారు? ఎందుకు బంధాల్లో పగుళ్ళు వచ్చాయి? ఎందుకు అలసిపోయావు? ఎందుకు ప్రతి కళ కూడా పూర్తి కాకముందే చెదిరిపోయింది? ఇప్పుడు అర్థం చేసుకో. ఇవన్నీ ఇక్కడ నీ జీవితంలో దారిణ్యం కాదు. నీ జీవితం నుండి తప్పు వ్యక్తులని, తప్పు పరిస్థితులని, తప్పు సందర్భాలని, తప్పు అవకాశాలని నీ సాయి తొలగించాడు. సరైన సమయంలో సరైన అనుగ్రహం నీకు లభించటం కోసమే. ఆ సరైన సమయం ఇప్పుడు వచ్చింది తల్లి. ఇప్పుడు నీ సాయినాథుడు నీ ముందు ఆ ద్వారాలు తెరుస్తాడు. వాటి కోసం నువ్వు ఎన్నో కన్నీళ్లు కార్చావు. ఇప్పుడు నీకు ఆ గౌరవం లభిస్తుంది. దానికోసం నువ్వు ఆకలితో ఉన్నావు. ఇప్పుడు నీకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటంతటా అవే నీ కోసం వస్తాయి. నా అనుగ్రహం నీపై పూలవానలా కురుస్తుంది తల్లి. నా చెయ్యి ఇక నీ తలపై స్థిరంగా ఉంటుంది. నీ కష్టాలన్నీ కూడా ముగిసిపోయే సమయం ఇది. ఇప్పుడు నీ జీవిత పుస్తకం తెరుచుకుంటోంది. దానిలో విజయం, గౌరవం, ప్రేమ, సంపూర్ణత రాయబడి ఉంది. దూరమైన బంధాలు దగ్గరికి చేరబడ్డాయి. ఇప్పుడు నిన్ను చిన్నవాడిగా భావించిన వారు, నీ కలలను ఎగతాళిన చేసిన వారు, నీ చుట్టూ ఉన్నటువంటి ఒక కొత్త కవచం ఏర్పడుతోంది. అది నిన్ను అందరి నుంచి, అన్నింటి నుంచి, కన్నీళ్ల నుంచి, కష్టాల నుంచి నిన్ను రక్షిస్తుంది తల్లి. కొత్త దారులు నీ కోసం సిద్ధమవుతున్నాయి. కొత్త అవకాశాలు వస్తున్నాయి. కొత్త వ్యక్తులు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. దూరమైన వ్యక్తులు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. సాయి అనుగ్రహం వర్షిస్తోంది, వర్షంలో కురుస్తోంది. ఇప్పుడు నీ లోపలికి నువ్వు అడిగి చూడు మరియు గుర్తించు. నువ్వు ఎవరివి, దేనికోసం ఎదురు చూస్తున్నావు అని అడుగు. నీ మనసు ఒకటే చెబుతుంది. ఇప్పుడు నువ్వు ఎంతో కాలంగా ఒక వ్యక్తికి దూరమయ్యి ఉండొచ్చు. ఎవరో ఒక వ్యక్తిని కోరుకుంటూ ఉండొచ్చు. ఆ వ్యక్తి రాకను మళ్ళీ కూడా నీ మనసు ఎదురు చూస్తోందని నాకు తెలుసు. చెప్పాను కదా, నీ కోసం ఒక వ్యక్తి తీవ్రంగా గుర్తు చేసుకుంటున్నాడు. నిన్ను కలిసేదాకా నిద్రపోడు, నీతో మాట్లాడేదాకా నిద్రపోడు అని చెప్పాను కదా. అలాగే ఆ వ్యక్తితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు బిడ్డ. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ముందుగా ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఈ వ్యక్తి ఇదివరకే నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి కావచ్చు, ఇక ముందు రాబోతున్న వ్యక్తి కూడా కావచ్చు, లేదా నీ రక్త సంబంధం కావచ్చు, లేదా నీ బంధువు కావచ్చు, నీ స్నేహితుడు స్నేహితురాలు కావచ్చు, ఆప్త బంధువు కావచ్చు, ఆత్మ బంధువు కావచ్చు, భాగస్వామి కావచ్చు,
ప్రేమను పంచే వ్యక్తి కూడా కావచ్చు. ఇదివరకు నీ జీవితంలో ఉండే ఏదో కారణాల వల్ల దూరం అయిపోయిన వ్యక్తి మళ్ళీ పదే పదే నిన్ను తలుచుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే నీ మంచి, మానవత్వము, నీ ప్రేమ, ఆప్యాయత అన్నీ గుర్తొచ్చి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. అనుక్షణం గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడు కలవాలా, ఎప్పుడు మాట్లాడాలా, తనను ఎప్పుడు ఇంకా వదులుకోకూడదు అన్న ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక కొత్తగా ఉన్న వ్యక్తి అయితే నీ మంచితనాన్ని చూసి, నీ అమాయకత్వాన్ని చూసి, నలుగురికి మేలు చేసే మనస్తత్వాన్ని చూసి వాళ్ళు నీతో మాట్లాడాలని తప్పించిపోతూ తహతహలాడిపోతూ ఉండొచ్చు. ఈ బంధం నీ జీవితంలోకి ప్రవేశించగానే ఒక్కసారి నీ జీవితంలో ఏదో కొత్త వెలుగు వస్తుంది. నాకంటూ ఒక మనిషి ఉన్నారు బాబా, నా కోసం ఒక వ్యక్తిని పంపావా నా కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటానికి అంటూ నువ్వే చెబుతావు. అలాంటి ఒక మంచి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు బిడ్డ. ఈ వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. ఇక రెండవ వ్యక్తి ఎవరో తెలుసా? నీ సాయినాథుడు. సాక్షాత్తు నీ సాయినాథుడు. ఎందుకంటే ఎప్పుడు అడిగావు కదా, బాబా నా జీవితాన్ని మార్చడానికి ఎవరినైనా పంపు తండ్రి, నా జీవితం ఎప్పుడు మారుతుంది, భరించలేకున్నానో నా జీవితాన్ని మార్చు తండ్రి అంటూ ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు. అప్పుడు అంతా చెడు సమయం జరిగింది బిడ్డ. అందుకే అన్ని బంధాలు దూరమయ్యాయి, అన్నీ దూరమయ్యాయి, అవకాశాలు చేజారిపోయాయి, అవమానపడ్డావు, ఏడ్చావు, కన్నీళ్లు పెట్టుకున్నావు, లేనిపోని వాటికి నిందలు కూడా మోసావు. ఇప్పుడు నీ మంచి సమయం మొదలైపోయింది. నీ మంచి సమయం మొదలవుతుందని నా మనసు హెచ్చరించింది. బిడ్డను హెచ్చరించు, మళ్ళీ ఈ సమయం దాటిపోతోంది, తన కష్టాల నుంచి బయట పడవేయి అంటూ నా మనసు నన్ను ఉరకలు పెట్టేలా చేసింది బిడ్డ. ఆ విషయం నీకు చెప్పేదాకా కూడా నాకు నిద్ర పట్టకుండా పోయింది, కుదురుగా ఉండనివ్వకుండా చేసింది నా మనసు. అందుకే ఉరుకుల పరుగుల మీద వచ్చేశాను. నీ సమయం నీకొచ్చింది బిడ్డ. నీకంటూ ఒక వ్యక్తిని నేను పంపుతున్నాను. ఆ వ్యక్తిని జాగ్రత్తగా నీ జీవితంలోకి ఆహ్వానించు, అది ఏ బంధమైనా అవ్వచ్చు అని చెప్పటానికే నీ సాయి తాతహలాడిపోయాడు తల్లే. ఇక నీ జీవితానికి వచ్చినటువంటి కష్టం కానీ, కన్నీళ్లు కానీ, బాధ కానీ, ఆపద కానీ ఏమీ లేదు. నీ సాయి దగ్గర ఉండి చూసుకుంటాడు. నీ సాయి అనుగ్రహం నీ మీద ఉంది. నీ జీవితం ఇక్కడ పువ్వుల బాటలా మారుతుంది. పువ్వుల వాన నీ జీవితంలో కురుస్తుంది. కష్టాలు, కన్నీళ్లు, అగచాట్లు, బాధలు, అవమానాలు అన్నీ ముగిసిపోయాయి ఈ రోజుతో భోగాలు, రాజభోగాలు, వైభోగాలు, సువర్ణ యోగాలు, ఆనందాలు, ఐశ్వర్యాలు నీ జీవితంలో పూలవానలా కురుస్తాయి బిడ్డ. ఇది నీ సాయి ఆశీర్వాదం. ఎప్పుడు నీ సాయి ఆశీర్వాదం నీ మీదే ఉంటుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.